హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా కాగ్నిజెంట్ నుంచి అయితే లేటెస్ట్ హియరింగ్ ఫ్రెషర్స్ ఫర్ న్యూస్ అనలిస్ట్ రోల్ అంటే న్యూస్ను అయితే అనలైజ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. అంటే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏ కంపెనీ నుంచి అయితే మనకు కాగ్నిజెంట్ అనే కంపెనీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి కాగ్నిజెంట్ అనే కంపెనీ అయితే విడుదల చేసింది. ఎలాంటి పోస్టులు అంటే న్యూస్ అనలిస్ట్ రోల్, అంటే న్యూస్ని అయితే అనలైజ్ చేసే నోటిఫికేషన్ అనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. చక్కగా మీరు ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా జాబ్ డీటెయిల్స్లకి అయితే వెళ్ళిపోదాం. టైం అండ్ వెన్యూ, మనకు ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకు టైం వచ్చేసరికి 12th July ఫ్రమ్ 10:30 AM టు 12:30 PM వరకు అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసరికి కాంటాక్ట్ అడిబా కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, బిల్డింగ్ నెంబర్ 12A, రహమద్ మైండ్ స్పేస్, మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణ. అంటే మనకు హైదరాబాద్లో అయితే ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎలాంటి అయితే లేదనమాట. శాలరీ కూడా దాదాపుగా మీకు పర్ మంత్ 20,000 అబోవ్ అయితే మీకు వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు కొన్ని హైలైట్స్ అయితే తెలుసుకుందాం. అంటే జాబ్ హైలైట్స్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇది డిగ్రీ ఇన్ జర్నలిజం లేదా కమ్యూనికేషన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్. అంటే ఏదైనా సరే జర్నలిజం గురించి, అంటే మన బయట సరౌండింగ్స్ న్యూస్ ఉంటుంది కదా, అవన్నీ కవర్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట బాగా. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దాంతోపాటు రిలేటెడ్ ఫీల్డ్, అంటే చెప్పాను కదా ఆ ఫీల్డ్ జర్నలిజం ఫీల్డ్ అయితే కొద్దిగా తెలిసి ఉండాలి. అలాగే ఎక్స్పర్టైజ్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్ ఆర్ కాపీ ఎడిటింగ్, అంటే కాపీ చేయడం, ఎడిటింగ్ అయితే న్యూస్ని ఎడిట్ చేయడం అదైతే తెలిసి ఉండాలన్నమాట బాగా. అంతేకాకుండా మానిటర్ అండ్ అనలైజ్ రియల్ టైం డేటా, అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ న్యూస్ అయితే మనం అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట వాళ్ళ పేజ్లో. అలాగే ఇన్వెస్టిగేట్ ఎర్రర్స్ ఇన్ న్యూస్ అలర్ట్స్, రైట్ అండ్ ఎడిట్ క్యాప్షన్స్ ఫర్ సోషల్ మీడియా, అంటే అప్పటికప్పుడు మీరు సోషల్ మీడియాలో అలర్ట్ ఉండి ఏదైనా ఫ్రెష్ న్యూస్ వస్తే దాన్ని వెంటనే ఏదైనా ఎర్రర్స్ ఉంటే కరెక్ట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా దాంతోపాటు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి మనకు 25 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీ CV పంపిస్తే సరిపోతుంది. తర్వాత వాళ్ళైతే ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఇలాంటివన్నీ ఏం లేదనమాట. అదిగాక వర్క్ ఫ్రమ్ హోమ్ నోటిఫికేషన్స్ కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. హియరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, మనకు ఆఫీస్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉందన్నమాట. నాట్ డిస్క్లోజ్డ్, అంటే శాలరీ అయితే 20+ అయితే ఉంటుంది. మనకైతే మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి రిమోట్ అనమాట. చక్కగా మీరు ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ స్కిల్స్, అంటే మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, అంటే మంచి కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్, అంటే ఎప్పటికప్పుడు న్యూస్ని అయితే కొద్దిగా అనలైజ్ చేసి మీ సరౌండింగ్ న్యూస్ అంతా అయితే గ్యాదర్ చేస్తూ ఉండాలి. ఇంకా జర్నలిజం అంటే ఇంకా సేమ్ రెండు ఒకటే అనమాట. ఎప్పటికప్పుడు న్యూస్ని అయితే గ్యాదర్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉండాలి. అది ఫేక్ న్యూస్ కాకుండా మామూలుగా న్యూస్ అనమాట. ఇంకా గుడ్ టు హ్యావ్ స్కిల్స్, ఇంకా మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి న్యూస్ కంటెంట్ రైటింగ్, అంటే న్యూస్ను గ్యాదర్ చేస్తూ అది రైట్ చేసి ఉండాలన్నమాట. దాంతోపాటు న్యూస్ ఎడిటింగ్, అంటే ఏదన్నా ఎర్రర్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆ న్యూస్ ఎడిట్ చేసి మళ్ళీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లు వచ్చేసరికి కాగ్నిజెంట్ వాక్ ఇన్ డ్రైవ్ ఎక్సైటింగ్ కెరీర్ ఆపర్చునిటీస్ అవైట్స్, అంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి కాగ్నిజెంట్ అయితే కంపెనీ అనేది మనకు విడుదల చేసిందనమాట. ఆర్ యూ రెడీ టు టాక్ ఆర్ యువర్ కెరీర్ టు ది నెక్స్ట్ లెవెల్, అంటే మీ యొక్క కెరీర్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలనుకుంటుంటే వాళ్ళైతే అప్లై చేయండి. ఎవరంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళైనా, హౌస్ వైఫ్స్ అని ఎవరైనా పర్లేదన్నమాట. జస్ట్ మీకు జర్నలిజం గురించి కొద్ది నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెషర్స్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు.
లేదా స్టూడెంట్స్ హూ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2022, 23, 24, 25 అంటే ఈ ఇయర్స్లో ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైమ్ డిగ్రీ ఓన్లీ ఆర్ ఇన్వైటెడ్ టు అప్లై. ఇంకా ఎవరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డ్రైవ్ డేట్ వచ్చేసరికి మనకు సాటర్డే 12 జూలై 2025 అయితే మనకు చిన్న ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. టైం వచ్చేసరికి 9 AM to 12:30 PM అనమాట. పోస్ట్ వచ్చేసరికి ఇంకా వెన్యూ వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్లో కాగ్నిజెంట్ ఆఫీస్లోనే బిల్డింగ్ నెంబర్ 12A అనమాట. రాజాదడ్ మైండ్ స్పేస్ మాదాపూర్లో అయితే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూకి వచ్చేసరికి వాట్ యూ విల్ బ్రీ అంటే ఏం తీసుకెళ్లాల్సి అంటే అప్డేటెడ్ రెజ్యూమ్ అంటే మీ యొక్క రెజ్యూమ్లో వచ్చేసరికి జర్నలిజం గురించి బాగా నాలెడ్జ్ ఉన్నట్టు, అలాగే ఎడిటింగ్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్నట్టు అయితే అప్డేట్ చేసుకోండి. దాంతోపాటు జిరాక్స్ కాపీస్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి అంటే ఏదైనా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇలాంటివి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది గ్యాస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవన్నీ పైన ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకైతే మెయిన్ పాయింట్స్ అన్నీ అయితే కవర్ చేశా. ఇది గ్యాస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోకి సంబంధించి అప్లై చేసే లింకు అలాగే నోటిఫికేషన్ ఒక లింకు ఈ వీడియో అంటే 2 నోటిఫికేషన్లు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట, అందుకని అప్లై చేయండి. ఇంకా అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లేదా అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.